ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. శ్రావణ మాసంలో బహుళ అమావాస్య రోజున ఆచరించే వ్రతం పోలాల అమావాస్య వ్రతం. ఈ వ్రతాన్ని పోలాంబ వ్రతం అని కూడా పిలుస్తారు. ఆ వ్రత కథను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం పట్టణాల్లో పొలిమేరలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉండడం అందరూ చూస్తూ ఉంటాం. ఈమె సంతానం లేని వారి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందినది. శ్రావణ మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. దీనిని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు. ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని, పోలాంబ వ్రతం వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది. ఈ వ్రతమును సంబంధించి ఆసక్తికరమైన ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఆ 7 మంది తల్లిదండ్రుల నుంచి వేరై అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలాల అమావాస్య రోజున పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని చెప్పగా విని ఆ 7 ఆ శ్రావణ మాస అమావాస్య కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ మాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. 7 కోడళ్ళు ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే 7వ కోడలి బిడ్డ మరణించింది. ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరము 7వ కోడలు మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, ఆ దినం ఉదయం 7వ కోడలి బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉంది. ఈ విధంగా 7 సంవత్సరాలు జరిగింది. మిగతా 6 మంది కోడళ్ళు 7వ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉందని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే 8వ సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే 7వ కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన 7వ కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి మిగతా కోడలందరితో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంతో వ్రతం చేస్తున్నా తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకు అలా జరిగింది. చీకటి పడి గ్రామం సద్దుమడిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరల్లో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయలేని ఏడవసాగింది. ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని అక్కడ చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చోడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత 8 సంవత్సరాలుగా జరుగుతుందంతా వివరించింది. వీటన్నిటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవలసిందిగా చెప్పింది. 7వ కోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయం తన 6 తోటి కోడలతో పాటు గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది. వారందరూ ఎంతో సంతోషించారు. అంతేకాకుండా అప్పటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లుగా చెప్పబడుతూ ఉంది. కాగా పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం పట్టణాల్లో పొలిమేరలో అమ్మవారి ఆలయాలు ఉండడం, లేదంటే బహిరంగంగా కొలువుదీరి పూజలు అందుకుంటడం కానీ చూడవచ్చు. ఆమె సంతానం లేని వారి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. ఈ పోలాల అమావాస్య రోజున కంద మొక్కకు పూజ చేస్తారు. 2 కంద మొక్కలు కలిపిగా ఉన్నటువంటిది ఏర్పాటు చేసుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి వాటి పసుపు కొమ్ములు కడతారు. అలాగే అమ్మవారికి కట్టిన పసుపు కొమ్ములు వారొకటి కట్టుకుని తర్వాత వారి పిల్లలకు కూడా కడతారు. సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే
అద్భుతమైన పూజ ఈ పోలాల అమావాస్య వ్రతం. అదే కాకుండా ఆడపిల్లల కోసం గారెలు, మగపిల్లల కోసం బూరెలు అమ్మవారికి ప్రసాదాన్ని నివేదంగా చేస్తారు. అదేవిధంగా 9 రకాల కూరగాయలతోటి ముక్కల పులుసు, దీన్నే కలగాయ పులుసు అంటారు, దాన్ని నివేదన చేస్తారు. కాబట్టి శ్రావణ మాసంలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి చక్కటి సంతానం కలిగి, సౌభాగ్యం కలిగి, పుట్టిన పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారని ఈ శ్రావణమాస బహుళ అమావాస్య రోజున చేసే పోలాల అమావాస్య వ్రతం, దీనినే పోలాంబ వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని తెలియజేయడం కోసం ఈ కథను మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంలో అందరూ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా పొంది సుఖంగా ఉంటారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి.